హాయ్ బెజవాడ కృష్ణ. చెప్పన్నా. దిల్ రాజు సార్ చాలా కోపంగా ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఒక మనిషి గురించి తెలియకుండా బ్యాడ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు కదా, తమ్మేళ్ళు కూడా ఇష్టాచారంగా వేసుకుంటున్నారు. సో దిల్ రాజు ఆ మాట అంతంలో కరెక్టే, అది తప్పు కాదు. ఇప్పుడు ఒక మనిషి గురించి తెలుసుకోవాలా, అంత కష్టపడి చేసి ఆయన ఏదో పడి రిలీజ్ చేసుకుంటున్నాడు. అలా అని ఆయన మీద బురద జల్లాలని చూస్తే అది తప్పు కదా, మరి కరెక్ట్ కాదు. ఇది మాత్రం చాలా ఖండిస్తున్నా. దిల్ రాజు గారు మాట్లాడింది 100% కరెక్ట్. అది అదే హనుమాన్ కి థియేటర్ అన్ని పెద్ద సినిమాలకి ఇస్తున్నారు అని చెప్పేసి బాగా తొక్కేస్తున్నారు చిన్న సినిమాలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఫీల్ అవ్వట్లేదు కదా, దిల్ రాజు గారు ఎలాగా ఫీల్ అవ్వాలి అసలు. ఆయన సినిమా నాకు థియేటర్ లో పడాలి, నాకు 1 ఇచ్చారా 2 ఇచ్చారా 3 ఇచ్చారా, అసలు ఆయన ఆయన దాని ఆలోచనలో పెట్టుకోవాలా. ఎందుకంటే దిల్ రాజు గారి మైండ్ సెట్ అలాంటిది చాలా మంది తమ్మేళ్ళు వేరే వేరేగా వేసుకుంటున్నారు. తమ్మేళ్ళు అంటే దిల్ రాజు గారిని తప్పు పడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తలేదు అంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలని చిన్న సినిమా సపోర్ట్ చేస్తేనే ఈ రోజు పెద్ద సినిమాలు అయినాయి. అది ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మైండ్ మెచ్యూరిటీ ఉండట్లా జనాలకి. ఏం చేస్తాం, అంత పెద్ద మనిషి అలా కోపం అంత సీరియస్ అవ్వటం కరెక్టే. అది ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక మనిషి వచ్చి నన్ను తిట్టాడు అనుకో, నా కోపం వస్తుందా రాదా? బరాబర్ వస్తుంది, ఈ బీభత్సంగా వస్తుంది. అలాగే దిల్ రాజు గారు కూడా కోపడటంలో తప్పులేదు. బలగం లాంటి సినిమాకి అంత సపోర్ట్ చేసి దాన్ని తీసుకొచ్చిండు. అవును, చిన్న సినిమాలకి ఎందుకు సపోర్ట్ చేయడు? మరి ఆయన చేస్తాడు కదా, 100% చేస్తాడు, చేయకుండా ఉండడు. కాకపోతే మన వాళ్ళు తమ్మేళ్ళు నేమ్స్, ఆ మెసేజ్లు ట్విట్టర్లో ఆ రకంగా చాటింగ్లు తప్పుగా పెడతాం వల్ల ఆయనకు కూడా కోపం వచ్చింది. ఏ మనిషికైనా కోపం వస్తుంది. అది చిరంజీవి సార్ కూడా దిల్ రాజు అందరికి సపోర్ట్ చేస్తాడు, అందరికి 100% జన్ను. ఆయన జన్ను ఇస్తాడు అని చెప్పిన దాన్ని కూడా వెటకారంగా రాశారా అని అంటున్నాడు. అదే అన్నా, మనోళ్ళు మీడియా మిత్రులు కొంతమంది కొంతమంది ఇష్టాచారంగా ఆ వీడియోలు పైకి వెళ్తానికి, ఛానల్ మోనిటైజేషన్ అవడానికి చేసుకుంటాకి పిచ్చి పిచ్చిగా తమ్మేల్స్ పెట్టుకుంటున్నారు. దిల్ రాజు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అందరికీ సాయపడే మనిషే గాని ఒకళ్ళని తొక్కాలి, నేనే పైకి వెళ్ళిపోవాలి అన్న మైండ్ సెట్ అయితే దిల్ రాజు గారిది కాదు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. ఇది దిల్ రాజు గారికి వీడియో వెళ్ళేటట్టు షేర్ చేయండి. అది పండగకి ఆయన సినిమా గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. అవును, ఏ రేంజ్ హిట్ అయ్యే ఛాన్స్? ఆ బంపర్ హిట్ తో హిట్ అయింది, వేరే అసలు చెప్పక్కర్లా, బ్రేక్స్ అయిపోతాయి. అది అలాగే హనుమాన్ సినిమాని కూడా థియేటర్లు అడ్జస్ట్ చేస్తారంట. 100% చేస్తారన్న. ఇప్పుడు ఒక రోజు గుంటూరు గారం మొత్తం థియేటర్లు కదా, ఒక రోజు అటు ఇటుగా ఇస్తారు. ఇప్పుడు మనోళ్ళు కూడా ఇస్తారన్న, ఇవ్వకుండా ఉండరు. మనోళ్ళు రాయటం తప్పు రాస్తున్నారు అంతే. దిల్ రాజు గారు 100% జెన్యూ. ఓకేనా? ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీకు ఇష్టం వచ్చిన నోరు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అంటారంటే మేము ఊరుకోం. మాకు తెలుసు దిల్ రాజు గారు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు. అది థ్యాంక్ యూ.